సో సౌమ్య గారు రెడీయా మీరు? మీరేం వంట చేస్తారు? గోబీ పన్నీర్ కుర్మా. గోబీ పన్నీర్ కుర్మా. ఓకే ఓకే, మరి గోబీ పన్నీర్ కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ పన్నీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన కరివేపాకు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సౌమ్య స్టార్ట్ చేద్దామా? సో గోబీ పన్నీర్ కుర్మా కదా? అవునండి. గోబీ ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలా లేకపోతే ఇక్కడ డైరెక్ట్ మనం ఉడికించుకోవాలా? ఆల్రెడీ ఉడికించాను. ఓకే, సో అట్లా ఉడికించేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్ అయిపోతుందేమో కదా? అవునండి. కొంచెం పప్పు దినుసులు, కరివేపాకు, మిరపకాయలు. ఓకే, మొత్తం కారం అంతా ఇదేనా? ఇంకా అవునండి, కారపొడి లేదు. ఓకే ఓకే. జింజర్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. మీ అత్తగారు ఏమో ఇందాక వెల్లుల్లి పేస్ట్ అన్నారు, అల్లం వెల్లుల్లికి, మీరు దాంట్లో జింజర్ తీసుకొచ్చారా? ఆనియన్స్, ఈ బిర్యానీ మసాలా. అవునండి. అది ఫస్ట్ ఆయిల్ లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా కూరకంతా, మర్చిపోయారా? అవునండి. అయ్యో. సో ఈ కుర్మా ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను. అన్ని వంటలు అత్తయ్య దగ్గరేనా? మా మదర్ దగ్గర కొన్ని, మా అత్తయ్య దగ్గర. ఓ, గ్యాప్ లో కొన్ని వంటలు అక్కడ, కొన్ని వంటలు ఇక్కడ. ఎలా చేస్తారండి మీ కోడలు వంట? పర్వాలేదా? నేర్చుకున్నారా మొత్తం బానే? మీ వారేం చేస్తుంటారు సౌమ్య? మా హస్బెండ్ జాబ్ చేస్తారు, హోటల్ మేనేజ్మెంట్ చేశారు తను. ఓకే, వైస్రాయ్ హోటల్ లేదండి. ఓకే, కిచెన్ స్టీవర్డ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు, మేనేజర్. ఓ సూపర్ సూపర్. సో ఏం పేరు? సంతోష్ కుమార్. సో మీరు ఇంట్లోనేనా? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎలా కాలక్షేపం మరి మీకు? మా పాప బాబు ఇద్దరు ఉన్నారా? అయితే ఇంకా ఫుల్ కాలక్షేపం. ఫుల్. ఓకే, సో ఎంత వయసు ఇద్దరిది? ఐ మీన్ స్కూల్కి వెళ్తున్నారా ఇంకా లేదా? లేదండి, పాప వెళ్తుంది, ప్లే స్కూల్లో వేసాము. ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు ఏం వెళ్ళట్లేదు. సమ్మర్ హాలిడేస్. అవును, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఓకే, సో ఏం పేరు మరి మీ పిల్లల పేర్లు? పాప పేరు సహస్ర, బాబు మనీష్ శ్రేయాంష్. ఓకే, సో అల్లరి చేస్తున్నారా ఇద్దరు బాగా ఇంట్లో ఇప్పుడు? సూపర్ గానా? మీ మదర్ వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాదేనా అండి? దిల్సుఖ్ నగర్ లో ఉంటారు మా మదర్ వాళ్ళు. ఒకళ్ళు సికింద్రాబాద్, ఒకళ్ళు దిల్సుఖ్ నగర్. బాగుంది. సో అదేం పేస్ట్? ఇందులో కొబ్బరి పేస్ట్, కొబ్బరి, ఇంకొకటి గసగసాల పేస్ట్. ఓ, ఈ 2 వేసుకోవాలి. సో కుర్మాకి మనకి రెండిటి కాంబినేషన్ బాగుంటది కదా? అవునండి. కొబ్బరి, గసగసాలు. ఇది కొబ్బరి పేస్ట్. అరే, ఇందాక రాజుగారు కూడా పన్నీర్ తో ఇలాగే చేశారు, కాకపోతే అది వేరే మసాలా. ఇది గసగసాల పేస్ట్. ఓకే, సో ఇది కూడా మీరు పేస్ట్ చేశారా లేకపోతే? వేయించుకొని పేస్ట్. ఓకే, కొంచెం వాటర్ పోసుకోండి. మీ ఇద్దరు కర్రీలో ఒకేలా వచ్చాయి తెలుసా కలర్? పేస్ట్లు కొంచెం వైట్ పేస్ట్ కదా మనం యాడ్ చేసింది. సాల్ట్ వేసారా? లేదండి, ఇంకేయలేదు. తర్వాత వేస్తారా? ఆల్రెడీ గోబీలో వేసాను కొంచెం సాల్ట్ వచ్చేటప్పుడు. ఓకే, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్. ఓకే, ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారపొడి అవసరం లేదు. వాటర్ కావాలా? కొంచెం వాటర్ పోయింది. అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేసేద్దాం. ఓకే, పన్నీర్ ఇలా ఫ్రెష్గా వేసుకుంటే యాక్చువల్గా బాగుంటుంది కర్రీ, ఫ్రై చేసేదానికంటే. కొద్దిగా ఉడకనిద్దామండి. ఓకే, మూత పెట్టేద్దాం. మూత పెట్టేది తిద్దామా? ఓకే అండి. కొంచెం కర్డ్ వేసుకుంటే సరే. కర్డ్ యాక్చువల్గా దింపే ముందు వేసుకుంటే సరిపోతుందేమో, లేదంటే మనకు మొత్తం ఇట్లా కొన్నిసార్లు విరిగిపోయినట్టు అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేయండి.
కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి. కొత్తిమీర ఇప్పుడే వేస్తారా, బౌల్లో తీసారు? కొద్దిగా ఇక్కడ వేసేసి వేడివేడిగా గోబీ పన్నీర్ కుర్మా రెడీ అండి. సూపర్. ఓకే, మరి వేడివేడిగా గోబీ పన్నీర్ కుర్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. గోబీ పన్నీర్ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు, ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోబీ పన్నీర్ కుర్మా రెడీ. కుర్మా చూసారు కదా సురాజ్ గారు, ఇది కూడా ఆల్మోస్ట్ మసాలా బేస్. చూస్తేనే తెలుస్తుంది. అండ్ పన్నీర్ కూడా ఉంది. బాగుందండి, కొంచెం కమ్మకమ్మగా ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి కూరలు రెండు కూడా. తీసుకున్న ఆ వెజిటేబుల్స్ కూడా, అక్కడ బీరకాయ కూడా కొంచెం మనకు వాటర్ వెజిటేబుల్స్ కొంచెం కమ్మకమ్మగానే ఉంటుంది. ఇక్కడ గోబీ కూడా అలాగే ఉంది. దీంట్లో పన్నీర్ వేశారు. సో బాగున్నాయండి రెండు డిష్లు కూడా. ఇద్దరు కూడా బాగా చేశారు. మసాలా కాంబినేషన్స్ తీసుకున్నా మరి అంత ఘాటుగా ఏం లేకుండా కొంచెం లైట్ గా బాగున్నాయి రెండు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సీజనల్ గా దొరికే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆయా సీజన్ లో ఎదురయ్యే ఇబ్బందుల్ని తేలిగ్గా అధిగమించవచ్చు. అంటే హెల్త్ పరంగా వేసవిలో బాగా వేడి చేస్తుంది కదా, కాబట్టి ఆ సీజన్ లో కొబ్బరి బోనాలు తీసుకోవడం, ఇలా రకరకాల పుచ్చకాయ ఇలాంటివి తీసుకోవడం వల్ల వేసవి తాపం నుంచి గట్టెక్కచ్చు. ఇంకా ఈ సీజన్ లో బాగా దొరికే నేరేడు పళ్ళను కనుక బాగా తీసుకున్నట్లయితే వేసవి తాపం తగ్గడమే కాకుండా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా నేరేడు పళ్ళను తిన్న తర్వాత ఆ గింజలు పడేయకుండా పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ ను మజ్జిగలో కలిపి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుంది. ఎసిడిటీ అనేది ఈ మధ్య పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది. రాత్రిలో ఎక్కువసేపు మేల్కొని వర్క్ చేయడం, అలాగే తిండి తీరుతెన్నులు మారిపోవడం, వీటన్నిటి వల్ల కూడా ఎసిడిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి ఈ ఎసిడిటీ తగ్గాలి అంటే చిన్న మార్పులు చేసుకుంటే చాలు. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఉసిరి రసం, అలాగే నిమ్మరసం కూడా తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఎసిడిటీ చాలా వరకు తగ్గుతుంది. కొంతమందికి ముఖం మీద, మెడ మీద, చేతుల మీద అలా ర్యాషెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ర్యాషెస్ తగ్గాలి అంటే కొద్దిగా నీళ్లలో వేపాకు వేసి బాగా మరగ కాచి ఈ కషాయంతో కనుక ఈ ర్యాషెస్ మీద కనుక రుద్దుకుంటూ ఉన్నట్లయితే, కడుక్కుంటూ ఉన్నట్లయితే ర్యాషెస్ త్వరగా తగ్గిపోతాయి. కడుపు నొప్పితో కనుక బాధపడుతూ ఉంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా ధనియాల పొడి తీసుకుని మజ్జిగలో కలుపుకొని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే సాధారణంగా వచ్చే చిన్న చిన్న కడుపు నొప్పులు చాలా త్వరగా తగ్గిపోతాయి. అలాగే కడుపు ఉబ్బరం, అజీర్తి ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వేసవి కాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి ఖనిజ లవణాలు, పోషకాలు అన్ని కూడా చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో కాళ్ళు, చేతులు తరచుగా తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. మరి తిమ్మిర్లు తగ్గించుకోవాలి అంటే 1 స్పూన్ గ్లూకోజ్ ని వాటర్ లో వేసుకుని బాగా కలుపుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఈ నీళ్ళని రోజుకి 2 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ తిమ్మిర్లు చాలా వరకు తగ్గుతాయి. మామూలుగా మనం హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు భోంచేసిన తర్వాత సోంపు పెడుతూ ఉంటారు. ఇలా సోంపు తీసుకోవడం వల్ల నోరంతా కూడా ఫ్రెష్ గా ఉంటుంది, శ్వాస తాజాగా ఉంటుంది కాబోలు అనుకుంటారు చాలా మంది. అంతేకాదండి, సోంపు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కడుపుకి, కళ్ళకి, గుండెకి సోంపు ఎంతగానో మేలు చేస్తుంది. ఇంకా అజీర్తి, కడుపు ఉబ్బరం, జీర్ణక్రియ సాఫీగా జరగడానికి వీటన్నింటికీ కూడా సోంపు చాలా వరకు దోహదపడుతుంది.